డంకీ మూవీ కోసం సలార్ని చిన్నచూపు చూస్తున్న నార్త్ మీడియా అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కొత్త రాజకీయానికి కూడా తెరలేపారు. నార్త్ సౌత్ అనే సెంటిమెంట్ని బాగా రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు డంకీ మూవీ టీం. చూస్తుంటే అందులో కొంతమేర విజయం సాధించినట్లే కనబడుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి డంకీ మూవీ హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అని చెప్పుకునే స్థితిలో ఉండగా ప్రభాస్ బాహుబలి మూవీతో ఒక తన్ను తంతే కాన్ల త్రయం ఎక్కడో పడింది. ఆ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీ కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఒక్క హిందీ సినిమా కూడా హిట్ కాలేదు. వెంటనే సౌత్ ఇండస్ట్రీ నుండి పుష్ప, కాంతారా, కేజీఎఫ్ 2, RRR, కార్తికేయ ఇలా వరుస పెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. కొన్నేళ్ల పాటు బాహుబలి ఇండస్ట్రీ హిట్గా కొనసాగింది. అదృష్టం కలిసి వచ్చి షారుఖ్ ఖాన్ అంకుల్కి పఠాన్, జవాన్ అనే 2 హిట్స్ వచ్చాయి. ఇక వాళ్ళ పైత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మేమంతా ఇంత అంటూ రెచ్చిపోతున్నారు. ఎంత రెచ్చిపోతున్నా కానీ సౌత్ మూవీస్ పైన భయం మాత్రం పోలేదు. సలార్, షారుఖ్ ఖాన్ డంకీ మూవీస్ ఒకరోజు గ్యాప్తో రిలీజ్ అవుతున్నాయి కదా. అందుకే డంకీని ఎలాగైనా పై చేయి సాధించేలా చేయాలని పాప నిద్రపోకుండా ఆలోచిస్తున్నారంట. సింగిల్ స్క్రీన్స్లో థియేటర్ల పట్టు కోసం మొన్నటి వరకు పాకులాడారు. ఇప్పుడు మల్టీప్లెక్స్, పీవీఆర్ మల్టీప్లెక్స్ల్లో డంకీ, సలార్ రెండూ ఆడించకూడదని, ఆడిస్తే వాటిలో ఏదో ఒక్క మూవీని ఆడించాలని, లేదంటే లేదు అని డంకీ టీం పట్టుబట్టి కూర్చుందంట. దాంతో పీవీఆర్ ఓనర్స్ థియేటర్స్ అన్ని కేవలం డంకీకి కేటాయించారంట. ఎంతైనా లోకల్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. దీనికోసం స్వయంగా షారుఖ్ ఖాన్ అంకులే స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం. డంకీ ఖచ్చితంగా డే 1 రికార్డ్ పెట్టడానికి 100% ఛాన్స్ ఉంది. సలార్కి పాజిటివ్ టాక్ వస్తే వాళ్ళు పీకేదేముండదు. ఇప్పుడు కనుక ఇలాంటి పరిస్థితుల్లో డంకీపై సలార్ పై చేయి సాధించిందంటే మాత్రం ఇక బాలీవుడ్ హీరోల పరిస్థితి అగమ్యగోచరమే. కాబట్టి డంకీని పైకి లేపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. థియేటర్స్ మాత్రం సలార్కి చాలా తక్కువ ఇచ్చిన మాట మాత్రం వాస్తవం. నార్త్ హీరోలకి ప్లస్ పాయింట్ ఏంటంటే హిందీ మార్కెట్ చాలా పెద్దది. కాబట్టి వాళ్ళకి సౌత్ మార్కెట్తో పని లేదు. కాబట్టి సౌత్ వాళ్ళకి 1000 కోట్లు 2000 కోట్లు రాబట్టాలంటే నార్త్ మార్కెట్ చాలా అవసరం. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. డంకీని కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ చేస్తున్నారంటే హిందీ మార్కెట్ రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. డంకీ మూవీ భవితవ్యం ఏంటనేది ఈవినింగ్ షో కల్లా తేలిపోతుంది. సలార్ మూవీకి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా సరే డంకీకి గడ్డు కాలమే. ఒక తెలుగువాడిగా మన సినిమా 2000 కోట్ల వసూలు చేసి తెలుగుడి సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించాలని మనసారా కోరుకుందాం. ఇది వీడియో. మరోసారి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.